ముఖ్య అతిథులు గారు రాష్ట్రీయ ఓబీసీ ఫోరం స్టేట్ నేషనల్ కమిటీ అందరూ ఉన్నారు. నేను ఎక్కువ చెప్పే పోయలేదు. కర్ణాటక ఇష్యూ మాత్రం 2 ఇష్యూస్ చెప్తున్నాను. దేవరాజు గారు ఈ రాజ్యంలో ముఖ్యమంత్రి అయినప్పుడు 72 జనాలు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఓబీసీ. దట్ ఈస్ ద హిస్టరీ ఇన్ కర్ణాటక. All small communities is identified and given a seat 72. After that it's very difficult. అదైనాక కర్ణాటకలో మళ్ళీ ఆ సంఖ్య ఎమ్మెల్యేలుగా అయ్యేకి కాలేదు. అయినా ఇప్పుడు మన ముందు ఉండే ఇష్యూస్ ఇప్పుడు కానీ హనుమంతరావు గారు చెప్తుండ్రు. ఒకటి మహిళా ఓబీసీ రిజర్వేషన్. వెనక రిజర్వేషన్ తెచ్చినప్పుడు సెంట్రల్లో డిస్కషన్కి వచ్చినప్పుడు రిజర్వేషన్ విత్ ఇన్ ద రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ 33% ప్రత్యేకంగా ఓబీసీలకి సపరేట్ రిజర్వేషన్ ఇవ్వాలనేది ఆల్మోస్ట్ మేజర్ ములాయం సింగ్ యాదవ్, లల్లూ ప్రసాద్ యాదవ్ అందరూ ఫైట్ చేశారు. ఇప్పుడు అది కాలేదు. ఇప్పుడు రిజర్వేషన్ 33% వస్తే ఆద్యత 33%లో మన ఓబీసీ ఎంసీట్లు అనేదాన్ని మనం ఫైనలైజ్ చేసుకోవడానికి పోరాటం కావాలా. అది ఈ రాష్ట్రంలో అయితే మాత్రం సాధ్యం అంటే చెప్పేకి ఇష్టపడతాను. కర్ణాటకలో మేజర్గా ప్రబల్గా ఉంది. అంటే కేటగిరీ 1లో 4% రిజర్వేషన్ ఉంది. 95 జాతులు, 376 ఉపజాతులు ఉంది. దాంట్లో ఎన్టీ అండ్ డిటి నొమాడిక్ ట్రైబ్స్ అండ్ డినోటిఫైడ్ ట్రైబ్స్ 46 జాతులు ఉన్నారు. 4% రిజర్వేషన్ ఉంది. అలాగే 2ఏల 15% రిజర్వేషన్ ఉంది. దాంట్లో 102 ముఖ్య జాతులు, 380కి సబ్ క్యాస్ట్ ఉంది. అంటే టోటల్ 19% రిజర్వేషన్ పక్కా ఓబీసీలకి ఈత ఉంది. అయితాను మనకి ఎమ్మెల్యేలుగా పోటీ చేసేదానికి ఓబీసీలు వెరీ రేర్, అంటే తక్కువ, విపరీతం తక్కువ ఉంది. ఎన్నో జాతులకి రిప్రజెంటేషన్ లేదు. దేవరాజస్వామి అయినాక రిప్రజెంటేషన్ లేదు. కర్ణాటక రాజ్యంలో మన ఓబీసీ సీఎం వీరప్ప మొయిలీ గారు అయినప్పుడు సిఈటి తెచ్చారు. ఆ సిఈటి తెచ్చిన దానికి కర్ణాటక రాజ్యంలో ఇప్పుడు నాయట్లవాడు గొల్ల జాతుల పుట్టినోడు సహా ఇంజనీర్ చదవచ్చు. సన్న జాతుల్లో పుట్టినోడు ఇంజనీర్ చదవచ్చు. అంటే అది మన ఓబీసీ ఒక్క సీఎం ఇచ్చిన ఒక గిఫ్ట్ ఈ కర్ణాటకకి అని చెప్పి ఈ సందర్భంగా చెప్పేదానికి ఇష్టపడతారు. అలాగే బంగారప్ప సీఎంగా ఉన్నాడు. ఫ్రీ కరెంట్ని పెట్టుకొని స్కీమ్స్ తెచ్చారు. అంటే యాడ రాష్ట్రంలో ఓబీసీ ముఖ్యమంత్రులు అయినారో ఆ స్టేట్లో ఉండేంత పరిస్థితులను చూసుకొని పరిస్థితులకి తగ్గట్టుగా స్కీములు తెచ్చి ఓబీసీల్ని ఆర్థిక స్థాయిగా పైకి వచ్చేదానికి సంకల్పం చేసి పనిచేశారు. అలాగే కర్ణాటకలోనూ సహా అయింది. అయితాను సహా 44% ఇప్పుడు ఉండేంత క్యాస్ట్ సెన్సెస్ మన ఏమైంది దాంట్లో పేపర్లో వచ్చింది. 44 to 45% ఓబీసీ ఉన్నామంటే 7 కోట్లలో 3 కోట్లు 10 లక్షల జనము కర్ణాటకలో ఓబీసీలు ఉన్నారు అనేదాన్ని మీకు మనవరికి చేస్తున్నాను. 3 కోట్లు 10 లక్షలు ఉంటేనే సహా ఆ సంఖ్యకే ఏమి నంబర్ ఉంది. నంబర్కి కరెక్ట్గా ముందు వచ్చే దినాల్లో మనకి సీట్లు ఇస్తే ఆ దేవరాజస్వామి పీరియడ్లో మనం 72 జనము ఓబీసీ తెలిసింది అట్లా గెలాలని. ఏమిటి ఈ పొలిటికల్ ఇష్యూస్ నేను ఎలా చెప్తున్నాను అంటే ఎప్పటి వరకు పొలిటికలీ మనకి స్ట్రెంత్ వచ్చేదో అప్పటి వరకు మన ఇష్యూల్ని సాల్వ్ చేసుకోవడానికి సాధ్యమే లేదు. దీన్ని మాత్రం తల్ల మనం ఫిక్స్ కావాల్సి పడుతుంది. లోకల్ బాడీస్ ఇంకా పట్టుకొని నాకు ఆంధ్రాలో కొంచెం చెట్టుంది. బీసీ కులాల పోరాటం అని ఆల్మోస్ట్ ఒక 50 ఏళ్ళు ఇంకా నడుస్తూ ఉంది. అనంతపురంలో ఒకసారి, కడపలో ఒకసారి నేను వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేసినాను. అందుకే సరిసుమారు 50 ఏళ్ళ ఆంధ్రాలో బీసీ కులాల పోరాటం అయిన దానికి మొన్న తెలంగాణలో నడిచేంత లోకల్ బాడీలో more than 50% బీసీస్ గెలిచినారు. అది హిస్టరీ త్రూఅవుట్ ఇండియాలో. అది హిస్టరీ. ఎందుకంటే
పోరాటం బేసు గట్టి అయితే దానికోసం అది సాధ్యమైంది. రిజర్వేషన్లు ఇచ్చిన్నారు, రిజర్వేషన్లను గెలిచినాము, జనరల్లను గెలిచినాము. మన పర్సెంటేజ్ మోర్ దెన్ 50-55% వరకు గెలిచినాము. అది హిస్టరీ. అది ఎప్పుడైతుంది అంటే ఈ బీసీ పోరాటాలు స్ట్రెంత్ బాగైతే, ఫౌండేషన్ గట్టి అయితే మాత్రం సాధ్యమవుతుంది. బట్ అది అంత సులభం కాదు. ఎలా అంటే మనము లైక్ ఎస్సీ సంఘటనలు ఉన్నట్ల మనకు సంఘటనలు గట్టి కాలేదు. ఎందుకు కాలేదంటే నంబర్ ఆఫ్ కమ్యూనిటీస్ అండ్ క్యాస్ట్, సబ్ క్యాస్ట్ ఆర్ మోర్ అంట. అలా జతనే మనది ఏమంటే వృత్తి చేసుకొని బతుకులు కట్టుకునే అంత జాతులు అంటే ఆ వృత్తి చేస్తే బువ్వా లేదంటే లేదు. అలా ఉన్నప్పుడు పొద్దున్న లేచి ఆ వృత్తికి పోవాలా, జతలా వచ్చి ఈ పోరాటాలకు వచ్చేదానికి మనకు అవకాశాలే దొరకదు. అందుకోసము ఈ వృత్తి కులాలు ఉన్నట్ల మనం వృత్తిల్లో ఈ వృత్తిలో మన కమ్యూనిటీస్ అంటే బీసీకి లింక్ అయిందే దానికోసం అంత సులభంగా మనము ఆర్థిక స్థాయిలో పైకి వచ్చేదానికి కష్టమవుతుంది. ఇప్పుడు మన ముందు ఉండే సవాల్ ఏమంటే మొదలు ఆద్యత శిక్షణానికి మనం ఇవ్వాల్సి పడుతుంది. ఎప్పుడు వరకు 100% లిటరసీ అంటే స్టేట్ లిటరసీ కింద హెచ్చు మన బీసీ లిటరసీలు అయ్యలేదు. అందువరకు మనము మనకి ఏమి హక్కుల కోసం పోరాటం చేసేకి కష్టమవుతుంది. అందుకోసము నేను మీకంతా రిక్వెస్ట్ చేసి అడుగుకునేది ఏమంటే మన బిడ్డని చదివించేదానికి మొదలు ఆద్యత కావాలా, అదేవిధంగా లోకల్ బాడీస్లో మనకి ఇచ్చిన అవకాశాలు సిగ్గాలా, తదనంతరం పొలిటికల్ రిజర్వేషన్లో మనం ఫైట్ చేయాలి. కర్ణాటక స్టేట్లో 50% రిజర్వేషన్ లేడీస్కి లోకల్ బాడీస్లో ఉంది. అలాగే బీసీకి రిజర్వేషన్ ఉంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, రాజ్యసభలో మనకి రిజర్వేషన్లు వస్తే ఇప్పుడు ఏమి ఈ నేషనల్ లెవెల్ 11th కన్వెన్షన్ల ఇష్యూస్ మీరు పెట్టుకొని పోరాటం చేస్తూ ఉన్నారో దానికి ఒక అర్థం వస్తుంది. ఆ అర్థం రావాలంటే మొదలుకి మనకు ఎమ్మెల్యే స్థానికుల్లో బీసీలకి రిజర్వేషన్ థర్డ్ స్టేట్లో వస్తే, థర్డ్ కంట్రీలో వస్తే మన వాయిస్ ఎప్పుడు అసెంబ్లీలో రైజ్ అవుతుంది, పార్లమెంట్లో రైజ్ అవుతుంది. ఆ రెండు వాయిస్ రైజ్ అయితే మాత్రమే మన ఇష్యూస్ కి సొల్యూషన్ సిక్తుంది, లేకపోతే సొల్యూషన్ సిక్కలేదు. అందుకోసము ఈ 11th కన్వెన్షన్లో మీరు తీసుకున్న నిర్ణయాల జట్ల కర్ణాటక స్టేట్లో ఉన్న మేము ఓబీసీలు మీ జట్ల ఉంటామని చెప్తా. అలాగే నేను యాడే పోరాటానికి పిలిస్తే మొదలే మనకి చెప్తే మేము వచ్చి పార్టిసిపేట్ చేస్తాము అని చెప్తా. ఈ ఓబీసీని ఆన్ ఫర్ ది అదర్స్ అంటే వేరే వాళ్ళు ఎలాగ బతుకులు కట్టుకుంటారో అలాగే మేము మనం బతుకుల్ని కట్టుకునే కోసము ఈ పోరాటమే వరకు ఎవరు విరుద్ధంగా ఈ పోరాటం కాదు. మా బతుకుల్ని మేము కట్టుకోనేకి, మా హక్కుని మేము తీసుకోనేకి, మేము ఇచ్చేలా ఏమి ట్యాక్స్ అమౌంట్ అది మళ్ళీ మాకే ఖర్చు కావాలా. అప్పుడు వరకు మనము ఈ రాష్ట్రంలో వేరే ఆన్ఫార్కి అదర్స్ కి ప్రమాణంగా మనము ఎదిగే గయ్యలేదు. అందుకోసం ఈ పోరాటము నిలుపురాదు. ఇది లాస్ట్ మ్యాన్ ఆఫ్ ది ఓబీసీ అంటే మనము మన ఇంటిగా స్టార్ట్ చేస్తే మన ఇంట్లో, మన అన్నదమ్ముళ్ళు, మన పిన్నయ్య పెద్దలు, మన మామగారిగా స్టార్ట్ అయితే మన ఫ్రెండ్స్, ఓబీసీలు ఫ్రెండ్స్, బిజినెస్ లో ఉండే ఫ్రెండ్స్ అందరికీ నేను ఇష్యూని మనం యాడ్ చేస్తే అక్కడ డిబేట్ చేయాలా. డిబేట్ చేసి సోషల్ మీడియాలో లాస్ట్ మ్యాన్ కి ఇష్యూస్ పోవాలా. ఇష్యూస్ పోతే మాత్రమే ఈ పోరాటానికి జయం ఉంటుంది. అలాగా మనం అందరూ చేసింది అయితే రాష్ట్రంలో ఒక ఫైన్ డే ఏమి ఈ ఓబీసీ నేషనల్ కన్వెన్షన్ లా తీసుకునే అట్లా నిర్ణయాలు ఎవడు పేదవాడు, ఓబీసీ పేదవాడు, ఎవరికి అవకాశం చిక్కలేదు, ఎవరికి పొలిటికల్ అవకాశం చిక్కలేదు, ఎవరికి ఐఏఎస్, ఐపీఎస్ ఇలా కోచింగ్ల అనుకూలమయ్యే పెద్ద స్థాయికి ఎదిగే కాలేదు. వాళ్ళకంతా అనుకూలమవుతుంది. దాన్ని తల్లా పెట్టుకొని మనమంతా పోరాటం చేయాలా. ఆ పోరాటం చేస్తే మాత్రము మనము గురి తలపై అవుతుంది అని చెప్తా. ఈ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ అందించి అందరికీ అందించిన మాట ముగిస్తున్నాను. జై హింద్, జై ఓబీసీ.